పులివెందులలో వైసీపీకి డిపాజిట్ గల్లంతు. అసలు వినడానికి ఏమాత్రం నమ్మశక్యంగా లేని ఈ నిజంగానే జరిగింది. పులివెందులలో పసుపు జెండా ఎగిరింది. పోలాంగళ్ల సెంటర్లో తెలుగుదేశం సంబరం చేసింది. జగన్ ప్రెస్ మీట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ విజయం నిన్ననే ఖరారు అయిపోయినా ఇవాళ అధికారిక ఫలితాలలో తెలుగుదేశం పార్టీ జగన్ పార్టీని చిత్తు చేసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం 6033 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి 6716 ఓట్లు పొందగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1978 నుంచి కూడా పులివెందుల నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీ అడ్డ. 78లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు పులివెందులకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అన్ని సార్లు వైఎస్ కుటుంబమే అక్కడ గెలుచుకుంటూ వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన భార్య విజయమ్మ, ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి, ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలుస్తూ వచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏకంగా 90,000 మార్కు మెజారిటీని కూడా దాటారు. దీనిని బట్టి ఆ కుటుంబానికి పులివెందులలో ఉన్నటువంటి హవా ఏంటో అర్థం చేసుకోవచ్చు. 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి 1995లో మినహా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవలేదు. 1995 ఎన్నికల్లో అంటే 1994లో క్లీన్ స్వీప్ తర్వాత 1995 ఎన్నికల్లో 3 జెడ్పీటీసీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు. అసలు అక్కడ ఎలక్షనే జరగలేదు. ఈ 30 ఏళ్లలో ఇద్దరు కాంగ్రెస్ లేదా వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంటూ వస్తున్నాయి. అలాంటి చోట వైఎస్ఆర్సీపీని తెలుగుదేశం మట్టి కరిపించింది. అసలు ఇవి ఎన్నికలే కాదు, ఏకపక్షంగా జరిగినటువంటి రిగ్గింగ్, ఓటర్లను బయటికి రానివ్వలేదు, ఏజెంట్లను లోపల ఉండనివ్వలేదు అంటూ వైఎస్ఆర్సీపీ ముందుగానే రిజల్ట్స్ను తేల్చేసింది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే మంత్రాంగంలో వాళ్ళు ముందుంటారు, యంత్రాంగం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏదైనా రిజల్ట్ అనేదే ఫైనల్ కాబట్టి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ కొట్టింది. ఫస్ట్ టైం జగన్ ఇలాకాలో ఆయన పార్టీని వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడం నిజంగా టీడీపీకి పొలిటికల్గా పెద్ద మైలేజ్. పులివెందుల ఎన్నికను టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది. మరో ఏడాదిలో జెడ్పీకి పదవీ కాలం కూడా పూర్తవుతుంది. మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్లరు. సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఆయన అంత చొరవ చూపరు. అలాంటిది ఏడాదిలో పూర్తవుతున్నటువంటి జెడ్పీలో ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న నమ్మకంతోనే వాళ్ళు ఈసారి రంగంలోకి దిగారు. పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డినే అభ్యర్థిగా రంగంలోకి దింపారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి వచ్చి మొత్తం ఎన్నిక బాధ్యత అంతా తన భుజాలపై వేసుకొని తానే ఎన్నికలు నిలబడినట్లుగా పనిచేశారు. అలాగే మంత్రి సవిత కూడా నియోజకవర్గంలో ఉండి గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. మొత్తం టీడీపీ యంత్రాంగం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలి అన్నట్లుగానే ఎన్నికలకు వెళ్లారు. జగన్ పై అగ్రెసివ్ గా వెళ్లడం ద్వారా బీటెక్ రవి పులివెందులలో కొద్దిగా తన ఆదరణను పెంచుకుంటూ వస్తున్నారు. 2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి కడప జిల్లా పరిధిలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డిపై గెలుపొందడం అనేది మొదటి మలుపు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 90,000 మార్కు దాటినటువంటి జగన్మోహన్ రెడ్డి మెజారిటీని తగ్గించగలిగారు. ఏకంగా 30,000 వరకు జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గింది. మొన్నటి ఎన్నికల్లో ఆయన 60,000 మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇది రెండో మలుపు. ఇక ఈసారి ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల్లో తన భార్యనే నించోబెట్టి తానే అభ్యర్థిగా అన్నట్లుగా మండలం మొత్తం కూడా తిరిగారు. ఇక టీడీపీ దీన్ని సీరియస్గా తీసుకోవడానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం కుప్పంని కొడతామని వాళ్ళు చేసినటువంటి సవాల్. వైనాట్ 175 పేరుతో కుప్పంను కొట్టేస్తున్నామంటూ సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శించింది. టీడీపీ శ్రేణులు ఈ ఎన్నికలను దాంతో చాలా సీరియస్గా తీసుకోవడానికి అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. అప్పట్లో కుప్పంలో ఉన్నటువంటి 4 జెడ్పీటీసీలను, కుప్పం మున్సిపాలిటీని, కుప్పంలో ఉన్నటువంటి ఎంపీపీలు, ఎంపీటీసీలు, పంచాయతీలు అన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీనే గెలుచుకుంది. మొత్తం 90% పైగా స్థానాలను స్వీప్ చేయగలిగింది. అదే ఊపులో అంటే 90% స్థానాలు గెలుచుకున్నటువంటి ఊపులో
కుప్పం అసెంబ్లీని కూడా కొడతామని వాళ్ళు వైనాట్ 175 స్లోగన్ తీసుకొచ్చారు. దాన్ని సీరియస్గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దానికి పోటీగా పులివెందులు వచ్చి వైనాట్ పులివెందుల అన్నారు. ఈ రెండు స్థానాల్లో అసెంబ్లీ రిజల్ట్స్ మారలేదు, కానీ స్థానిక ఎన్నికలను మాత్రం రెండు పార్టీలు సీరియస్గా తీసుకున్నట్లుగా కనిపించింది. అప్పుడు కుప్పంలో జరిగిందాన్నే ఇక్కడ టీడీపీ రిపీట్ చేసింది. అప్పుడు జరిగినటువంటి పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది. అది కూడా డిపాజిట్ రానంత రేంజ్లో వైసీపీని ఓడించింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తానే ఎమ్మెల్సీగా గెలిచినటువంటి బీటెక్ రవి ఇప్పుడు మరోసారి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన భార్యను గెలిపించుకున్నారు. Thank you.